తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. అయితే ఊటీకి సమీపాన గల అజూర్ గ్రామస్తులు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు. తమ సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అజూర్ గ్రామస్తులు తెలిపారు. జిల్లా కలెక్టర్ సహా అనేక మంది ఉన్నతాధికారులకు తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా అనేకసార్లు కోరినప్పటికీ ఫలితం కనిపించలేదన్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అజూర్ గ్రామస్తులు వెల్లడించారు. తమిళనాడులో ఎన్నికల పండుగ ముగిసింది. మొత్తం 234 నియోజకవర్గాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. అయితే తమిళనాడులోని ఓ గ్రామం మాత్రం ఎన్నికల పండుగకు దూరంగా ఉంది. సదరు గ్రామంలో ఒక్క ఓట్ కూడా పోలింగ్ కాలేదు. గ్రామస్తులంతా కూడబలుక్కొని ఎన్నికల పండుగకు దూరంగా ఉన్నారు. అజూర్ ఇదో మారుమూల గ్రామం. ఊటీ అంటే మన దేశంలో తెలియని వారుండరు. ఎండాకాలం వస్తే చాలు దేశవ్యాప్తంగా అనేక మంది సంపన్నులు పెట్టెబేడ సర్దుకుని ఊటీకి వెళ్లిపోతుంటారు. ఎండాకాలం ముగిసిన తర్వాత కానీ ఊటీ నుంచి సొంత ఊర్లకు బయలుదేరారు. అంతటి ఘన కీర్తి గల ఊటీకి సమీపాన ఉంది అజూర్ గ్రామం. కాగా అజూర్ గ్రామస్తులది ఓ వింత సమస్య. దాదాపు 350 సంవత్సరాల నుంచి స్థానికులు అజూర్ గ్రామంలోనే ఉంటున్నారు. అంటే దాదాపు 4-5 తరాలుగా అజూర్ గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయితే అజూర్ గ్రామానికి సమీపాన ఓ పెద్ద అడవి ఉంది. అజూర్ గ్రామస్తుల్లో ఎక్కువ మంది తెల్లవారగానే అడవుల్లో వెళ్తారు, కట్టెలు కొడతారు. చీకటి పడే వేళకు కట్టెల మోపుతో ఇంటికి తిరిగి వస్తారు. కొంతమంది అయితే ఊళ్ళోనే ఉన్న స్వల్ప విస్తీర్ణంలోని భూముల్లో వ్యవసాయం చేస్తుంటారు. పండించిన కూరగాయలను సమీపాన గిరిజన సంతల్లో అమ్ముకుని 4 డబ్బులు సంపాదించుకుంటారు. ఇలా వచ్చిన డబ్బుతో బతుకుబండి నడుపుకుంటారు. ఇదంతా 350 సంవత్సరాల నుంచి జరుగుతున్న తంత్రి. అయితే కొన్నేళ్ల కిందట అజూర్ గ్రామస్తులు తొలిసారి సమస్య ఎదుర్కొన్నారు. వీరు నివాసం ఉంటున్న ఇండ్లు అలాగే సేద్యం చేస్తున్న భూములు మీవి కావు, అవన్నీ అటవీ భూములు, మీరు వెంటనే ఖాళీ చెయ్యాలి అంటూ అజూర్ గ్రామస్తులకు అటవీశాఖ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు నివాసాలు ఖాళీ చేయడానికి గ్రామస్తులకు కొంత వ్యవధి కూడా ఇచ్చారు అటవీశాఖ అధికారులు. కాగా అటవీశాఖ అధికారుల నోటీసులు చూసి అజూర్ గ్రామస్తులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దాదాపు 4 శతాబ్దాల నుంచి నివాసముంటున్న ఊరు తమది కాదనేసరికి కాళ్ల కింద భూమి ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది. దీంతో కట్టకట్టుకుని ఊరి జనమంతా సమీపాన గల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తమపై దయచూపాలంటూ తహసీల్దార్కు వినతి పత్రాలు సమర్పించారు. అంతేకాదు స్వయంగా తహసీల్దార్ను కలిసి తమ మొర వినిపించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే అజూర్ గ్రామస్తులకు మరోసారి అటవీశాఖ అధికారులు నోటీసులిచ్చారు. నివాసాలు ఖాళీ చేయాల్సిందేనని తాకీదులిచ్చారు. దీంతో ఇక లాభం లేదనుకుని ఈసారి ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు అజూర్ గ్రామస్తులు. ఎంతో కష్టపడి కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఊరు ఖాళీ చేయాలంటూ అటవీశాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయాన్ని కలెక్టర్కు వెల్లడించారు. దాదాపు 4 శతాబ్దాల నుంచి ఉంటున్న ఊరిని వదిలి తామెక్కడికి వెళతామంటూ కలెక్టర్ ఎదుట కన్నీంటి పర్యాంతమయ్యారు. అజూర్ గ్రామంలోనే తాముండేలా చూడాలంటూ కలెక్టర్ను అజూర్ గ్రామస్తులు వేడుకున్నారు. అలాగే కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. అయితే ఈసారి కూడా అజూర్ గ్రామస్తుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఊరు ఖాళీ చేసి తీరాల్సిందేనంటూ మరోసారి అటవీశాఖ అధికారుల నుంచి గ్రామస్తులకు నోటీసులు అందాయి. ఇక్కడ గ్రామస్తులు చెబుతున్న పాయింట్ ఒకటే, 350 సంవత్సరాల నుంచి తమ పూర్వీకులు అలాగే తాము అజూర్ గ్రామాన్నే నమ్ముకొని బతుకుతున్నామన్నారు. ఊరులోని స్వల్ప భూమే తమకు జీవనాధారమన్నారు. ఊరు వదిలి వెళ్లడం అంటే తమ జీవనాధారాన్ని కోల్పోవడమేనన్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తే తమ ఊరి సమస్య తమిళనాడు అంతటా తెలుస్తుందని ఊరి పెద్ద పాలకృష్ణన్ సూచించారు. దీంతో ఆ ఊరి పెద్ద పాలకృష్ణన్ సూచనలకు గ్రామస్తులంతా ఓకే అన్నారు. అంతిమంగా ఎన్నికల పండుగను అజూర్ గ్రామస్తులు బహిష్కరించారు. ఏదేమైనా ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని అజూర్ గ్రామస్తులు కోరుతున్నారు.